హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. తమ్నేల్ అయితే చూసారు కదండి. సో మా ఇందిరమ్మ ఇల్లు 80% కంప్లీట్ అయితే అయ్యింది. ఈ వీడియోలో నేను ఇప్పుడు మీకు ఏమేమి వర్క్స్ జరిగాయి ఏంటి అండ్ ఏమేమి పెండింగ్లో ఉన్నాయనే విషయాన్ని అయితే చెప్తాను. ఇదైతే వచ్చి మా దక్షిణం సైడ్ వ్యూ అండి. మాదిది 10 feet దారి అండ్ పడమర ఫేసింగ్ హౌస్. ఇప్పుడు మెయిన్ వర్క్స్ ఆడడానికి రీజన్ ఏంటి అంటే మున్సిపల్ ట్యాప్ కనెక్షన్ అండి. ఒకదాంతో ఒకటే యాక్చువల్గా ఇంటర్లింక్ అయి ఉన్నాయి కాబట్టి బయట బండ అనేది ఆగిపోయింది. మీకు అక్కడ కనిపిస్తుంది కదా ఈసీ రోడ్డు, దానికి అటు సైడ్ పబ్లిక్ ట్యాప్ కి మెయిన్ పైప్ అయితే ఉంది. సో అక్కడ నుండి మేము ఇక్కడ దాకా తీసుకురావాలి. అది కూడా 5 నుండి 6 feet లోతులో ఉందట ట్యాపు. సో అదే లోతులో మనకి ఆ పైపు వచ్చి సంపులో పడాలి. ఎట్ ద సేమ్ టైం డ్రైనేజ్ పైప్ కూడా సీసీ రోడ్డుకు అటు సైడే వేయాలండి. అంటే మాకు అటు సైడే డ్రైనేజ్ ఉంది. సో ఈ 2 వర్క్స్ వల్ల మిగిలిన వర్క్స్ అనేవి ఆటోమేటిక్గా ఆగిపోయినాయి ప్రజెంట్ అయితే. ఇదైతే ఉత్తరం దిశ సైడ్ వచ్చిన మెయిన్ గేట్ అండి మాది, జిఐ గేట్. దీని కాస్ట్ ఎంత అనేది నేను షార్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను. ఈ పైపులు వచ్చేసి మెయిన్ గేట్కి పైన లైటింగ్ కోసము వైర్లని ఈ పైపుల నుండి అయితే తీస్తారనమాట. ఇదేమో పడమర పెరిగిందని మేము పెట్టిన వాస్తు దిమ్మ అండి. అంటే భూమి నుండి అప్ టు స్టేట్స్ వరకు అయితే తాకుతుంది ఈ దిమ్మ అనేది. ఇదంతా కూడా పడమర సైడే అండి. మెట్ల కింద మేము ఫస్ట్ వాష్రూమ్ అనుకున్నాము బయటిది. సో అలాగే ప్లంబర్ కూడా అన్నీ మాకు కనెక్షన్స్ అయితే ఇచ్చిపెట్టాడు. మీరు ఇక్కడ చూస్తుంది ఏంటి అని అంటే ఎర్త్కి మేము తీసుకునేదనమాట. సో అలా చేసి పెట్టాము. ఇప్పుడు ఈ ట్యాప్ కనెక్షన్స్ని ఒకటేమో దక్షిణం సైడ్ ఎక్స్టెన్షన్ చేసుకున్నాము, ఇంకొకటేమో ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకుంటే ఒకవేళ యూజ్ అవ్వడం కోసం అని చెప్పేసి ఇంకొక ట్యాప్ని అయితే ఇచ్చుకున్నాము. ఇంకొక ట్యాప్ మీకు బయట కనిపిస్తుంది కదండి, అది మనకు బయట ఏమైనా వెహికల్స్ కడుక్కోవడానికి యూజ్ అవుతుందని చెప్పేసి ఇక్కడ నుంచి మేము ఇంకొకటి వాల్వ్ ద్వారా, వాల్వ్ ఏమో లోపలికి ఉంటుంది, బయటకేమో ట్యాప్ ఉండేలాగా మేము సెట్ చేసుకుంటున్నాము. ఇక్కడ మనకు పెట్టే ట్యాప్ ఏంటి అని అంటే ఇక్కడ మేము ఒకవేళ చెట్లు పెట్టుకుంటే యూజ్ అవుతుంది, వాటర్ అనేవి పట్టుకోవచ్చు ఈజీగా. అండ్ ఈ ఒక్క సందు కడుక్కోవడానికి కూడా మనకి ఈ ట్యాప్ ద్వారా ఈజీగా కడుక్కోవస్తుంది కదా అని చెప్పేసి ఇక్కడ ఒక ట్యాప్ అయితే మేము పెట్టుకుంటున్నాము. యాక్చువల్గా మాకు నైరుతి మూల పెరిగింది కదండి, ఆ నైరుతి మూలని మేము పెరిగిన దాన్ని ఇలా సెట్ చేసుకున్నాం అనమాట. దిమ్మలు కట్టి అలా సెట్ చేసేసుకున్నాము. ఇక్కడ యాక్చువల్గా కరెంట్ ఫిట్టింగ్ లేదు, బోర్డు లేదు. బట్ మేము ఇప్పుడు వాషింగ్ మిషన్ ఇక్కడ అనుకుంటున్నాం కాబట్టి కరెంట్ ఫిట్టింగ్ కూడా ఇక్కడ నుంచి తీసుకున్నాం అనమాట. ఎర్త్ కోసము ఎర్త్ రాడ్ని అయితే తీసుకున్నామండి. ఇది ఒక కాపర్ బాండెడ్ రాడ్ అనమాట. దీనికి కాస్ట్ ఎంత అయిందనేది నేను మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే చెప్తాను. కంపల్సరీ చేసేటప్పుడు కూడా ఒక వీడియో అయితే పెడతాను మీకు. ఇటు నుండి మనము ఉత్తరం సైడ్ నడుస్తున్నామండి. ఇటు సైడ్ మేమైతే సంపుని ప్లాన్ చేసుకున్నామండి. సంపు వచ్చేసి 9.5 feet వరకు ఉంటుంది. సో సంపు వెనక మీకు కనిపిస్తున్న గాలలు వచ్చేసి మేము ఇక్కడ ఈశాన్యం సైడ్ కంపల్సరీ ఒక ట్యాప్ అయితే పెట్టుకోవాలి కదా, ఆ ట్యాప్కి తీసిచ్చిన గాలలు అనమాట. అంతేకాకుండా డైరెక్ట్ బోర్ వేసినప్పుడు రావడానికి కూడా ఇంకొక ట్యాప్ పెట్టిస్తున్నాము. అంటే మనకి నార్మల్ ట్యాప్ ఒకటి వస్తుంది, అంటే పైన వాటర్ ట్యాంక్తో ఉండే ట్యాప్ ఒకటి, తర్వాత బోర్ వేసినప్పుడు వచ్చే ట్యాప్, 2 ట్యాప్లు ఈశాన్యం సైడ్ వస్తున్నాయి. ఇవి వచ్చేసి మెయిన్ వాటర్ ట్యాంక్కి పైకి ఎక్కాల్సిన పైపులు అండి. ఈ పైపులను ఇంకా కరెక్ట్గా సెట్ చేయలేదండి. యాక్చువల్గా ఈరోజు వర్కర్స్ అనే వాళ్ళు వెళ్ళిపోయారు సగం చేసేసి. సో ఇది ఇంకొకటి కరెంట్ పైప్ వచ్చేసి ఎందుకనంటే ఇక్కడ మేము బోర్కి సంబంధించిన మోటార్ని ఫిట్ చేయడానికి అని చెప్పేసి ఆ పైప్ని తీస్తున్నారు పైకి. ఇవి వచ్చేసేమో ఒకటి వాషింగ్ మిషన్ పాయింట్, ఇక్కడ ఒక వాష్ ఏరియాకి సంబంధించిన పాయింట్, ఇది వచ్చేసి వాష్ రూమ్ అనమాట లోపల. ఇదంతా కూడా గిలాబ్ అయిపోయింది ప్రజెంట్. ఇంకా దీనికి ఒకటి వాష్ బేషన్కి సంబంధించి పైప్ అయితే ఫిట్ చేయాల్సి ఉంది. ఇక్కడ ఒకటి మేము చాంబర్ అయితే కట్టించామండి. నేను ఇది ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను, కావాలంటే చూడండి అది. ఇక ఇంట్లోకి వెళ్తే ఇంట్లో మిగిలిపోయిన వర్క్స్ ఏంటి అని అంటే డోర్స్కి లాస్ట్ షైన్ కోటింగ్ అయితే వేయాలండి. ఆ తర్వాత పెయింట్స్ పడతాయి. పెయింట్స్ వేసిన తర్వాతనే మనం ఈ స్విచ్ బోర్డ్స్ కానీ ట్యాప్స్ కానీ విండోస్కి గ్లాసెస్ కానీ పెట్టుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు మాకైనా ఖర్చు వచ్చేసి 20 లక్షల వరకు అయ్యిందండి. గౌట్ నుండి అయితే 4,40,000 వరకు వచ్చాయి. ఈ కింద వచ్చేసి మేము బయట వాష్రూమ్కి తెప్పించిన టైల్స్ అండి. ఇవేమి మేము 2x4 సైజ్ తీసుకురాలేదు, చిన్న సైజే తీసుకొచ్చినాము. దట్టు నార్మల్ అందరు ఎలా వేసుకుంటారో అలాంటివే డిజైన్స్ తీసుకొచ్చినాము. దానికి ఎంత కాస్ట్ అయింది ఏంటి అనేది నేను సపరేట్గా ఇంకొక షార్ట్ వీడియో అయితే చేసి పెడతాను. అండ్ ఇది వచ్చేసి మేము నార్మల్గా
కిచెన్ ఏరియాకి ప్లాట్ఫామ్కి ఏంటంటే ఇలా బార్డర్ అయితే పెట్టించుకున్నాము. ఎందుకంటే వాటర్ అనేవి మనం కడుక్కున్నప్పుడు బయటపడకుండా ఉండడానికి ఇది కంపల్సరీ అని చెప్పేసి వేయించుకున్నాం అనమాట. బెడ్రూమ్ డోర్స్ ఆల్మోస్ట్ అన్నిటికి సంబంధించిన నేను ఇన్ఫర్మేషన్ని షార్ట్ వీడియో ద్వారా అయినా లేకపోతే లాంగ్ వీడియోల ద్వారా అయినా నేనైతే పోస్ట్ చేస్తున్నానండి. కావాలనుకుంటే కొంచెం ఈ ఛానల్లోకి వెళ్ళి చూడొచ్చు మీరు. ఇక్కడ మేము ఫ్రిడ్జ్ పెట్టుకోవడం కోసం అని చెప్పేసి ఇంకో ప్లగ్గిన్ అయితే ఇచ్చుకున్నాము. అండ్ ఇంకొకటి ఏంటంటే వాష్ బేసిన్ కోసము. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఈ మాస్టర్ బెడ్రూమ్లో ఏంటంటే మేము మా డోర్స్ అన్నిటినీ ఇందులోనే ఉంచేసాము. తర్వాత ఇంకొకటి ఏంటంటే ప్లంబింగ్కి సంబంధించిన వర్క్స్ అవుతున్నాయి కాబట్టి వాటికి సంబంధించిన పైపులు, తర్వాత కరెంట్కి సంబంధించి పైపులు అన్నీ కూడా ఇందులోనే పెట్టేశాము. పెయింట్స్ అవన్నీ కూడా ఇందులోనే ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ ప్రైమరీ ఇవన్నీ పడినాయి కాబట్టి వాటికి సంబంధించిన పెయింట్స్ బాక్సెస్ అన్నీ కూడా ఇందులోనే ఉన్నాయన్నమాట. ఈ డోర్స్ చక్రం డోర్స్ కాకుండా ఇంకొకటి సింగిల్ కనిపిస్తుంది కదండి, అది వచ్చేసి మేము బయట వాష్రూమ్కి తీసుకుందనమాట. ఇది వచ్చేసి మేము వరంగల్ నుండే తెప్పించుకున్నాము. అన్నీ ఎట్లయితే తెప్పించినామో అది కూడా అలానే తీసుకొచ్చుకున్నాము. ఇందులో యూజ్ చేసినవి అన్నీ కూడా 2x4 సైజే అండి వాష్రూమ్లో. నెక్స్ట్ వచ్చేసి ఇది సెకండ్ బెడ్రూమ్ మనం పోతుంది. సెకండ్ బెడ్రూమ్లో ఏంటంటే మనకు వాష్రూమ్ అనేది ఏది లేదు. ఎందుకంటే 600 SFTలు ఉన్నాయి కాబట్టి అది ఫస్ట్ బెడ్రూమ్లో వచ్చుడే ఎక్కువ. ఇది సెకండ్ బెడ్రూమ్లో అలాంటి ఛాన్స్ ఏం లేదు. అండ్ బీరువా ఏరియా కూడా ఏమి ఇచ్చుకోలేదన్నమాట. సో నెక్స్ట్ టైము లాంగ్ వీడియో వచ్చేసి నేను పోస్ట్ చేసేది మన గృహప్రవేశం వీడియోనే అండి. సో కంపల్సరీ వెయిట్ చేయండి గృహప్రవేశం వీడియోకి. నెక్స్ట్ మంత్ ఆల్మోస్ట్ జూలై 14th వరకు అయితే మేము ఇళ్ళలోకి వచ్చేస్తాము. అంటే రిమైనింగ్ వర్క్స్ కొన్ని పెండింగ్లో ఉంటాయి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.